Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia. ట్రంప్ లేకపోతే ఢిల్లీ కరాచీ సెకండ్స్లో బూడిదైపోయేవి. పాకిస్తాన్ పీఎం ప్రాణాలు కాపాడిన ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఇండియా పాకిస్తాన్ వార్ని సెటిల్ చేశా. నేను కనుక జోక్యం చేసుకోకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్య 3,50,00,000 మంది చనిపోయేవారు. ఇండియా పాకిస్తాన్ ఈ రెండు న్యూక్లియర్ దేశాలు. ఈ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరగబోతే నేనే ఈ న్యూక్లియర్ వార్ని ఆపేశా. అందుకే ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ జరగలేదు. పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ప్రాణాలు కాపాడా. అతను ఇండియాపై న్యూక్లియర్ వార్ చేస్తానంటే నేనే అతన్ని ఆపా. అందుకే ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ జరగలేదు. నేను ఎంత మంచి పని చేశానో చూడండి అని ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ ముందు డప్పు కొడుతున్నాడు. ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ట్రంప్ నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ సెటిల్ చేశాడా? పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ఇండియాపై న్యూక్లియర్ బాంబు వేస్తా అంటే ట్రంప్ అతన్ని ఆపాడా? అసలు ట్రంప్ చెబుతున్న ఈ మాటల్లో నిజమెంతుంది? న్యూక్లియర్ వెపన్స్ అంత పవర్ఫులా? ఒక న్యూక్లియర్ బాంబ్ పేలితే ఏమవుతుంది? అసలు ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ఎందుకు జరగలేదో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వకుండా చూడండి. ఇండియా పాకిస్తాన్ మధ్య 1947 నుంచే యుద్ధం మొదలైంది. ముందుగా కాశ్మీర్ కోసం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. 1947లో ఒకసారి, 1965లో, 1971, కార్గిల్ 1999లో ఇలా చాలాసార్లు యుద్ధాలు జరిగాయి. కానీ 1900 తరువాత పరిస్థితి మరింత ప్రమాదకరమైంది. ఎందుకంటే 1999 నుంచి రెండు దేశాల మధ్య ఇటు ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ ఈ రెండు దేశాలకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ల ప్రకారం మన ఇండియా దగ్గర 170కి పైగా న్యూక్లియర్ బాంబులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 180కి పైగా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 180కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ ఇండియా కన్నా పవర్ఫుల్ అయితే కాదు. మన భారత్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్తో పోల్చితే పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్స్ చాలా చిన్నవి. కాకపోతే న్యూక్లియర్ వెపన్స్ పరంగా పాకిస్తాన్కి ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. ఈ ఫస్ట్ యూజ్ పాలసీ ఏంటంటే పాకిస్తాన్పై ఏదన్నా ఒక కంట్రీ యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయొచ్చు. కానీ మన భారత్ దగ్గర మాత్రం నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. అంటే పాకిస్తాన్ మనపై న్యూక్లియర్ వెపన్ ఉపయోగిస్తే మనము పాకిస్తాన్పై న్యూక్లియర్ వెపన్ ఉపయోగించవచ్చు. ఏదన్నా కంట్రీ మనపై న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకుండా మనం ఆ కంట్రీపై న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకూడదు. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే. అసలు న్యూక్లియర్ వార్ అంటే ఏంటి? ప్రపంచం మొత్తం న్యూక్లియర్ వార్కి ఎందుకు భయపడుతుందో ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 1945 ఆగస్టు 6న అమెరికా లిటిల్ బాయ్ అనే న్యూక్లియర్ బాంబును జపాన్లోని హిరోషిమాపై వేసింది. పేలుడు జరిగిన కొద్ది క్షణాల్లోనే లక్షల మంది చనిపోయారు. భారీ వేడి, షాక్ వేవ్ వల్ల వేలాది మంది జనాలు వెంటనే కాలి బూడిదైపోయారు. రేడియేషన్, పేలుడు తర్వాత వచ్చిన గాయాలు, ఎయిర్ పొల్యూషన్ ఇలా చాలా రకాలుగా న్యూక్లియర్ ప్రభావం హిరోషిమాపై పడింది. అక్కడ 1945 ఆగస్టు నెలలో ఈ దాడి జరిగితే 1945 డిసెంబర్కి ఏకంగా 2 లక్షల మంది చనిపోయారు. అంటే హిరోషిమాలో న్యూక్లియర్ బాంబ్ పడితే కొన్ని క్షణాల్లోనే లక్షల మంది చనిపోయారు. కానీ కొన్ని నెలల తర్వాత ఆ సంఖ్య 2 లక్షలకు దాటింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు లిటిల్ బాయ్ న్యూక్లియర్ బాంబు కంటే చాలా ప్రమాదకరమైనవి. అంటే ఇప్పుడు మన భారత్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఎంత పవర్ఫుల్లో మీరే అర్థం చేసుకోండి. ప్రపంచంలో న్యూక్లియర్ ఉన్న రెండు శత్రు దేశాలు భారత్ మరియు పాకిస్తాన్. ఈ రెండు దేశాలు ఎప్పుడు యుద్ధం చేస్తాయో అని ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే కేవలం సరిహద్దు యుద్ధం కాదు, అది ప్రపంచ భవిష్యత్తునే మార్చే పెద్ద న్యూక్లియర్ వార్లా మారుతుంది. 1998లో భారత్ న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా తన న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసింది. ఆ టైంలో పాకిస్తాన్ ఇండియాని చూసి ఇతర దేశాలు చాలా భయపడ్డాయి. ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి సైంటిస్టులు కూడా ఒక భయంకరమైన నిజం చెబుతున్నారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే వాతావరణంలో భారీగా కాలుష్యం, ధూళి, దుమ్ము, సూర్యకాంతి తగ్గిపోవటం, ప్రపంచ ఉష్ణోగ్రతలు పడిపోవడం లాంటివి జరుగుతాయి.
పంటలు పండవు, ఆకలి, ప్రపంచ ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం, ఇలా 2 దేశాల మధ్య యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కేవలం 2 దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే ప్రపంచం మొత్తం భారీగా నష్టపోతుంది. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ఎందుకు జరగలేదో మీకు డౌట్ వచ్చింది కదా. 1947 విభజన తరువాత నమ్మకం కన్నా అనుమానం ఎక్కువైంది. సరిహద్దుల్లో గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాశ్మీర్ కోసం మన ఇండియన్స్ పై పాకిస్తాన్ చాలా దారుణంగా ప్రవర్తించింది. చాలా ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇలా దాడులు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్కి మన భారత్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఇలా 2 దేశాల మధ్య ఎన్ని వార్స్ జరిగినా ఒక్క న్యూక్లియర్ వార్ మాత్రం అసలు జరగలేదు. న్యూక్లియర్ వెపన్స్ మెయిన్ ఉద్దేశం యుద్ధం చేయడానికి కాదు, ఒక దేశం ఎంత పవర్ఫుల్లో తెలియజేయడానికి. ఒకవేళ పాకిస్తాన్ మన భారత్ పై న్యూక్లియర్ బాంబు వేసింది, వెంటనే కౌంటర్గా మనం న్యూక్లియర్ బాంబుని పాకిస్తాన్ పై వేస్తాము. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబుని పాకిస్తాన్ పై వేస్తే, ఒకప్పుడు ఇక్కడ పాకిస్తాన్ అనే దేశం ఉండేది, అది ఇండియాతో పెట్టుకొని న్యూక్లియర్ వార్లో మాయమైపోయింది అని చెప్పుకుంటారు. అందుకే ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, పాకిస్తాన్కి ఫస్ట్ యూజ్ పాలసీ ఉన్నా కూడా న్యూక్లియర్ వార్ మాత్రం అస్సలు జరగదు. ఇండియాని న్యూక్లియర్తో రెచ్చగొడితే ఏం జరుగుతుందో పాకిస్తాన్కి బాగా తెలుసు. ఇక మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియన్స్ శాంతిని కోరుకుంటారు. మన ఇండియన్ పాలసీ ఏంటంటే, మనపై దాడి చేస్తేనే తిరిగి దాడి చేస్తాం తప్ప మనం ఎవరినో రెచ్చగొట్టేలా ప్రవర్తించం. మన భారతదేశం శాంతిని కోరుకుంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేను ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ సెటిల్ చేశా అని ట్రంప్ అయితే ఓ క్రేజీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కదా. ఈ స్టేట్మెంట్లో అస్సలు నిజం లేదు. మన భారత్పై పాకిస్తాన్కి న్యూక్లియర్ దాడి చేసే అంత దమ్ము లేదు. పాకిస్తాన్ ట్రంప్ కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ట్రంప్ చెప్పిన మాటలు వింటుంది అంటే నమ్మొచ్చు. కానీ మన భారత్ పాకిస్తాన్పై వారు చెయ్యాలి అనుకుంటే ఎవరు చెప్పినా వినదు. మన దేశం విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవటం మన వాళ్లకు అస్సలు నచ్చదు. అందుకే ట్రంప్ ఇక్కడ ఏ వార్ని సెటిల్ చేయలేదు. న్యూక్లియర్ వార్ ట్రంప్ చెప్పాడని మన ఇండియా ఆపలేదు. అంటే ట్రంప్ ఇక్కడ ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదు. ట్రంప్ నోటిదోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రంప్ ఇలా చెప్పటం కొత్తేమీ కాదు. అతను రాజకీయంగా ఈ స్టైల్లో పెద్ద పెద్ద మాటలు, తనని తాను హీరోగా చూపించుకోవటం, నేను లేకపోతే కోట్ల మంది చనిపోయేవారని ఇలా చెప్పటం ట్రంప్కే సాధ్యమవుతుంది. కొన్నిసార్లు రాజకీయాల్లో నిజం కన్నా ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ ట్రంప్ చెప్పే మాటలు కూడా అలాంటివే. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు సమాచారం ఉండొచ్చు, కానీ భారత్ పాకిస్తాన్ వంటి 2 న్యూక్లియర్ దేశాల మధ్య యుద్ధం అంచుకు వచ్చిందని ప్రచారానికి ఎటువంటి ఆధారం లేదు. ట్రంప్ రాజకీయ స్టైల్ చాలా స్పష్టంగా ఉంటుంది. రాజకీయాల్లో తన పాత్రను పెద్దదిగా చూపించటం, ప్రతి విషయంలో నేనే చేశాను అని చెప్పటం. నార్త్ కొరియా విషయంలో కూడా నేను లేకపోతే యుద్ధం జరిగేది అని చెప్పాడు. మిడిల్ ఈస్ట్ విషయంలో కూడా నేనే శాంతి తీసుకొచ్చానని అన్నాడు. అంటే ఇటువంటి స్టేట్మెంట్లు చేయటం ట్రంప్కి కొత్తేమీ కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.